పొనగంటి కూర. పొనగంటి కూర దాల్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: 2 కట్టల పొనగంటి ఆకు, 1 కప్పు కందిపప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూను కారం, తగినంత ఉప్పు. ముందుగా దినుసులు. ఈ ఆకుని నీళ్ళల్లో ఉడికించి వాటర్ అంతా వంపేసి ఉంచుకోవాలి. తర్వాత ఈ పప్పుని ఒక విజిల్ కుక్కర్లో వేసుకొని 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కూరను ఇలా వాటర్లో వేసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత నీళ్లు వంపేసుకోవాలి. పొయ్యి పైన బాండి పెట్టుకొని 4 టీ స్పూన్స్ నూనెను వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. దీన్ని కొంచెం ముందలు పెట్టి వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము 1 విజిల్ కుక్కర్లో వేసి 1 విజిల్ వచ్చేంత వరకు ఇలా ఉడికించిన పప్పుని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారము వేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఉడికించిన ఆకుని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆకును 2 మినిట్స్ ఉడికించిన తర్వాత దించేసుకోవాలి. ఈ దాల్ ఫ్రైని రైస్లోకి కానీ, రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.